క్రీస్తునందు ప్రేమైన రెడీమర్ లూథరన్ సంఘానికి సాయం వేళ శుభములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. దేవుని కృపవలన 32వ లెంట్లోని ఈ దినాన్ని మనం అందరము సంఘంగా కూడుకొని ఉన్నాము. దేవునికి మహిమ. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొంటున్న వారందరినీ అదేవిధంగా ఆరాధన కొరకు ఆయా ప్రాంతాల నుండి వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్న వాళ్ళందరికీ దేవుని కృపాశీస్సులు కలుగునట్లు, ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా జరుగునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీ వలననే మా జీవితాలను కలిగి ఉంటున్నాం. ఈ లోకంలో క్రైస్తవులంగా బ్రతకడానికి, నీ కుమారుని యందు విశ్వాసంలో ఎదగడానికి మీ పరిశుద్ధాత్మ ఆవరింపు చేత మేము నిరంతరము నీ స్వరూపాన్ని సంతరించుకొనడానికి మీరిచ్చుచున్న అనేక తరుణాలను బట్టి నిన్ను పొగడుకుంటూ స్తుతించుచూ ఉన్నాం. రెడీమర్ లూథరన్ సంఘం కొరకై నీకు వందనాలు నాయన. ఈ మండల కాలంలో 32వ దినమునకు మేము చేరి ఈ ఆరాధనలో ఉంటుండగా మమ్మల్ని అందరినీ మీ ప్రేరణతో, మీ ఆత్మ నింపుదలతో నింపి మేము విశ్వాసంతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ నిన్ను ఆరాధించడానికి సహాయము అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. తండ్రి, రెడీమర్ లూథరన్ సంఘ సభికులు ఆయా వారులు ఆయా దూర ప్రయాణములను మా ప్రభువ చేస్తూ ఇక్కడికి వస్తూ ఉండగా వారందరికీ క్షేమమిచ్చి క్షేమముగా ఇక్కడికి చేరి నిన్ను ఆరాధించు భాగ్యంలో పాల్గొనుటకు సహాయం చేయండి. తండ్రి, ఈ దినం వాక్యము చెప్పనయున్న నీ దాసురాలని మీరు బలపరచి నీ వాక్యం మా ప్రభువ మేమందరము విని దాని ప్రకారం నడుచుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించి నాయన ఈ ఆరాధన నీకు మహిమయుక్తంగా జరుగునట్లుగా కృప చూపుమని యేసు నామమునై ప్రార్థనని పాస్తనలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి 4వ కీర్తనను పాడదాం. ఏం పాడది? రాదా మరి. దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా. దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా. స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా. సారా కారుణ్య పారవారా సర్వజ్ఞ నిర్వికారా. యేసు నామావతారా దీన జనోపకారా. ఘోరమైన సంసారాట విబడి దారిగనని నన్ను చేరవిలిచితివి దేవా. దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా.
నా విభవానంద మోక్షారాజ్య మహిమాధ్యక్ష సంతాత సుజనారక్ష కపట దుర్మనుజ శిక్ష పక్ష విపక్ష విలక్షణరహిత తాక్షమునాదశ దీక్షను నిలుపవే దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా సుందరాచర్య గుణ వృంద బంధురా నిత్యానంద సాధు సజ్జన వంద్య ఖండిత కలుష వృంద మందమతిని నాడెందము కడుదెలి వంద చేసిని అందు నిలుపగదే దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా నీవు నన్ను సృష్టించి నావు నా గురురార్దేవుడావు క్రీస్తు యేసుని చావు వల్లనానన్మనిపినావు పావన జనకసు ఆత్మల తోడను కేవలమొక్కడ వై వెలిగడి ప్రభు దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా ప్రేమ స్వరూప నిత్యక్షేమా పతిత పావన నామా దాస లోకాబ్ది సోమా సర్వేశ పరమాధామా నేను మెరుంగని నీచుడనాథముడ నో మహాత్మదయ తుమనింపవే దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి ఘన యెహోవా. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము నుండి సంకీర్తన 121 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుగా విందాం.
శ్రీమతి కుసుమ కుమారి గారు చదువుతారు. నేటి దిన ఉత్తర ప్రత్యుత్తరమునకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము కీర్తనల గ్రంథము 121. కీర్తనలు 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. తండ్రికి శుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్య భాగము లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుండి 33 వరకు గల భాగాన్ని శ్రీమతి జాయ్సీ గారు చదివి వినిపిస్తారు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుండి 33 వరకు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెళ్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొని ఎలా అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఆ మనుషుడు కట్ట మొదలుపెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని యెడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు తన శిష్యుడు కానేరడు. ఇంతటితో ఈ వాక్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి కూర్చోండి. కీర్తనల గ్రంథం నుండి 180వ కీర్తన పాడుకుందాం. అయితే 8 నుండి 12 వచనాలే పాడదాం. దీనికి ముందు మరి పాట అనంతరం, ఈ కీర్తన అనంతరం దేవుని వాక్యాన్ని అందించేవారు శ్రీమతి షులమితి రాజకుమారి గారు. మనకు తెలుసును, మన సంఘస్థులు మరి దీన్ దయాళ్ గారు మరియు శ్రీమతి కుసుమ కుమారి గారుల కుమార్తె. మనకు అనేక రీతులుగా మన సంఘం నాకు తెలిసి చక్కగా పాట పాడతారు. మరి దేవుని వాక్యం కూడా చాలా చక్కగా చెప్తారు. మరి
మన దేవుని వాక్యం వినటమే కానీ దానిని పాటించడంలో మనందరము నిష్ణాతులు కావాలని దేవుని ఉద్దేశమని తెలియజేస్తున్నాను. మరి శూలమతి రాజకుమారి గారు మన కీర్తన మనస యేసు మరణ బాధ 8 నుండి 12 తర్వాత వాక్యం అందిస్తారు. ఆన్లైన్ ప్రేయర్ తర్వాత రాస్తాను. సరే, ఈ పాట అయిన తర్వాత ప్రేయర్. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాను. మనస యేసు మరణ బాధ లెనసి పాడవే తననే నరు చూడవే యాగను నీ కూడవే నిన్ను మను పవచి నను చునమ్మి మదిని వేడవే తన్ను చంపు శత్రువులకు దయను చూపెనా తననే నరు చూపెనా ప్రభు కనికరించెనా ఓ జనకై జనులు క్షమించు మనుచు వేడెనా తాళలేని బాధలెచ్చి దాహమాయెనా నన్నేలువానికి నా పాలి స్వామికి నేనేల పాపములను చేసి హింసపరచితి గొడుబుచ్చి సిలువపైన నేడు మారులు మాట్లాడి ప్రేమతో నానాడు శిరమును వంచి నేడు ముగిసి సర్వమనుచు వీడే ప్రాణము మరణమైన ప్రభుని చూచి ధరణి వణకెనా బల్గిరులు పగిలెనా గుడి తెరయు చీలెనా దీనకరుడు చీకటాయి మృతులు తిరిగి లేచిరి ఇంత జాలి ఇంత ప్రేమ ఇంత శాంతమా నీ అంత కరుణను నే చింత చేయగా నీ వింతలెల్ల నిత్య జీవా విధములాయెనా మనస యేసు మరణ బాధ లెనసి పాడవే తననే నరు చూడవే యాగను నీ కూడవే నిన్ను మను పవచి నను చునమ్మి మదిని వేడవే. ఇప్పుడు ఆన్లైన్లో శ్రీమతి కెజియా గారు ప్రార్థన చేయవలనని కోరుచున్నాను.
అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. మహాకృప కలిగిన సర్వోన్నతుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నీ యొక్క బంగారు పాదముల చెంత ఈ సాయంకాల సమయంలో నా నాయన నీ పాద సన్నిధిలో చేరి మేమందరము నా తండ్రి ఇంతవరకు నేను స్తుతించి గణపరిచిన విధానాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. ఈ దినము నా నాయన మరి 30 దినములు మేము మండల కాలంలో ధ్యానించి ఉండగా మీరు మాతో ఉండి అయా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకే స్తుతులు స్తోత్రము. 31వ రోజున మరి నీ ప్రియ కుమార్తె షుల్లమ్మతిని బట్టి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. నాయన సెల్ఫ్ డినైల్ గురించి ఆ బిడ్డ నా తండ్రి వివరించని అయి ఉండగా మీరే తోడు నీడగా ఉండండి, సహాయం చేయండి. ఆ బిడ్డకు మీరు అయా మరి నోటి ద్వారా మీరే మాట్లాడమని ఆ బిడ్డను మీరు ఉపయోగించుకుంటున్న విధానాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, కావలసిన అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాం. నాయన ఈ సమయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, జూమ్ లో ఉన్న బిడ్డలను, ఆలయంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో నింపండి. మాణిక్రావు గారిని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి చిన్న పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నాయన ఈ సమయంలో మీరు మా మధ్య ఉండండి, మా మనవులను ఆలకించండి. నా తండ్రి నీ నోటి బోరగా బిడ్డను వాడుకుంటూ నా తండ్రి మీరు మాతో అందరితో మాట్లాడమని బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని నా తండ్రి మీరు మాకు జ్ఞానముతో తెలివితో నేర్పించి మమ్మల్ని పరిశుద్ధపరచమని ఈ కొద్ది మనవులు మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మొదటగా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి నా వందనాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విత్తబడుతున్న వాక్యం చెప్పే అర్హత నాకు ఏమాత్రం లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ధ్యానించిన వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవటానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను కరెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. యేసయ్యా మీ నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరొకసారి లెంటన్ సర్వీస్లో మేము పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో సెల్ఫ్ డినయల్ గురించి ధ్యానం చేయబోతుండగా నా నోటి నుండి వస్తున్న ప్రతి మాట మీకు అంగీకారంగా ఉండేలాగున సహాయం దర్శనం. నా నోటి వచ్చిన ఏదైనా తప్పుగా వస్తే క్షమించమని, సాతాను శోధనను కొట్టివేమని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి వాక్యం మీద ధ్యానించడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యం విత్తబడుతున్న వాక్యం మా జీవితంలో ఫలించలాగున సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సో నాకు ఇవ్వబడిన టాపిక్ సెల్ఫ్ డినయల్ అండి. సెల్ఫ్ డినయల్, మనల్ని మనము దేవుడి దగ్గర మనం పూర్తిగా సమర్పించుకోవటం, మన గురించి ఏమాత్రం ఆలోచించకుండా దేవుడికి పూర్తిగా మనం అర్పించుకోవటం. సో లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుండి 33 వరకు ఈ వాక్యాలు చదవబడి ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ సమయంలో ఆ బ్యాంక్వెట్కి దేవుడు ఎప్పుడైతే ఇన్వైట్ చేశాడో అక్కడ గ్రేట్ మల్టిట్యూడ్, ఎవరైతే పెద్ద సమూహం దేవుడిని ఫాలో అవుతుందో వాళ్ళు త్వరగా దేవుడి వెనకాల వెళ్ళిపోతున్నారు. కానీ ఒక నిమిషానికి దేవుడు వాళ్ళని ఆపి వాళ్ళని పరిశీలించుకోమని చెప్పబడిన వాక్యం, ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో వాళ్ళు ఇవన్నీ ఈ క్రైటీరియా ఏదైతే అక్కడ చెప్పబడిందో అది మొత్తం ఫాలో అవ్వాలి అని చెప్పబడింది. సో అక్కడ దాని వెనకాలనే 33 వర్స్ వరకు 2 ఎగ్జాంపుల్స్ మనకి ఇవ్వబడి ఉన్నాయి. ఒకటేమో బిల్డింగ్ కట్టేటప్పుడు వాళ్ళకి తగినంత మెటీరియల్ ఉందా లేదా, తగినన్ని వనరులు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా చూసుకొని ప్రారంభించాలి. ఎట్ ద సేమ్ టైం ఒక వార్కి వెళ్తున్నప్పుడు ఒక రాజు దగ్గర తగిన బలగం ఉందా లేదా, తను యుద్ధానికి వెళ్ళే ముందు ఒకవేళ లేకపోతే సామరస్యంగా కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలని 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వబడి ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చెప్పబడటానికి కారణం కూడా ఒక కన్సిస్టెన్సీని ఎండ్ వరకు మెయింటైన్ చేయడానికి చెప్పబడి ఉన్నాయి. సో ఇక్కడ ఒక తల్లిని, తండ్రిని, తన కుటుంబ సభ్యులని, ఆఖరికి హస్బెండ్ని, ఆఖరికి మన సొంత సెల్ఫ్ని కూడా విడిచిపెట్టి దేవుడిని ఫాలో అవ్వాలని అక్కడ వాక్యం చెప్పబడుతుంది. సో ఆబ్వియస్లీ మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోమని ఆ వాక్యానికి అర్థం కాదు. కానీ దేవుడి కంటే మనం ఎక్కువ ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి వీలు లేదు. సో మొదటగా దేవుడు మనల్ని సృష్టించాడు, తన రూపంలో
తన చేతితో మనల్ని సృష్టించాడు కాబట్టి మనం పూర్తి ఇంపార్టెన్స్ని దేవుడికి మాత్రమే ఇవ్వాలని ఆ వాక్యం ద్వారా తను తెలియపరుస్తున్నాడు. సో అయితే ఈ సమయంలో దేవుడి దగ్గర మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవటం, దానికి కావాల్సిన కాస్ట్ ఏంటి, దానికి ఏం చెల్లిస్తే మనం, సో ఈ రోజులలో చాలామంది అనుకుంటే మంచి పనులు చేసేసి మనం పరలోకానికి చేరుకుంటాము అంటే అది అవ్వట్లేదు. బట్ దేవుడి దగ్గరికి నిజంగా మనం పరలోకం చేరుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనేది లూకా 14వ సువార్త కంప్లీట్గా మనకు చెప్తుంది. దీంట్లో మన పూర్ణ హృదయం, మన శరీరము, మన మనసు పూర్తిగా మనం దేవుడికి సమర్పించాలి. అయితే చెప్పడానికి చాలా సులభంగా ఉంది, కానీ అది ఎటువంటి ఛాలెంజెస్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేను ధ్యానం చేస్తున్నప్పుడు లిస్ట్ చేసుకున్నానండి. మొదటిగా మన శరీరం. సో మనం శరీరంకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామనేది మనం పూర్తిగా కంఫర్ట్ జోన్లో ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్ రిఫరెన్స్ ఒకటి చూస్తే 1 John chapter 2 verse 17. 1 John 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. సో లోకం దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుడు చిత్తం జరిగించేవాడు నిరంతరం నిల్చును. సో ఈ సమయంలో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఈసో ఇంకా జేకబ్ అండి. సో ఇద్దరు అన్న తమ్ములు ఏ విధంగా వాళ్ళ మధ్యలో కలత వచ్చింది. సో ఆ సమయంలో చాలా ఆకలి మీద ఉన్న ఈసో అక్కడికి వచ్చాడు. తన ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాడంటే తన కడుపుకి ఇచ్చాడు అనమాట. ఆ మూమెంట్లో తను ఒక్క నిమిషం ఆలోచించుకోలేదు. తన జ్యేష్ఠత్వం ఎంత కీ థింగ్, ఎంత ఇంపార్టెంట్ థింగ్ అది. బట్ తను కొంచెం కూడా ఆలోచించలేదు, తన జ్యేష్ఠత్వం అక్కడ తను ఇచ్చేస్తున్నాడు అనేది. బట్ ఆ మూమెంట్లో జేకబ్ చాలా తెలివిగా తనని ప్లాట్లో తీసుకొచ్చాడు అండ్ తనతో డీల్ చేశాడు. నువ్వు నాకు కనుక నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తే నేను నీకు ఫుడ్ ఇచ్చేస్తాను అనేసి. సో ఆ మూమెంట్లో ఈ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. అతను కొంచెం కూడా ఆలోచించలేదు, తీసుకున్నాడు ఆ డీల్. ఆ మూమెంట్లో తన కడుపుని సాటిస్ఫై చేసుకున్నాడు, అక్కడ తిన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత కొంచెం నిమిషం అతను చేసిన పని ఏంటనేది ఆ తర్వాత రోజులలో తను ఆలోచిస్తూ పోతే తను ఎంతో దుఃఖంలో మునిగిపోయాడు. ఆ తర్వాత తన కోపం వస్తుంది, తన బ్రదర్ని చంపాలని తను ప్లాట్ చేస్తాడు, లేదా ఏడుస్తా కూర్చున్నాడు. బట్ ఏమీ చేయలేని పరిస్థితి, చేసిన పనిని తిరిగి తీసుకోవటానికి లేకుండా పోయిన పరిస్థితి అనమాట. ఆ మూమెంట్లో తను కడుపు గురించి ఆలోచించాడు. అదే మన శరీరం గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు మనం కంఫర్ట్ జోన్లో ఉండి మనం లోక విషయాల గురించి, మన శరీరాన్ని పెంచి పోషించుకోవటానికి గురించి ఆలోచిస్తే ఇటువంటి ఫలితం మనకి దొరుకుతుంది. ఆ తర్వాత మనం చూస్తుంటే శాంసన్ అందరికంటే బలమైన వ్యక్తి బైబిల్లో చెప్పబడి ఉంది. తను సింహాలనే ఓడించాడు, సింహాలని చంపివేశాడు. బట్ ఎట్ ద సేమ్ టైం తన చిన్న వీక్ పాయింట్ వల్ల తను మోసపరచబడ్డాడు. దలీలా ద్వారా మోసపరచబడ్డాడు అండ్ డిసీవ్ చేయబడ్డాడు, తను ఓడిపోయాడు ఆ మూమెంట్లో. ఈ సమయంలో మనం 1 Corinthians chapter 6 verse 18, 1 కొరింథీలు 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. సో జారత్వం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. చాలా కామన్ మిస్టేక్. మనం పర్సనల్గా ఒక ఫిజికల్గా ఇంకొక తప్పు మనం చేయనవసరం లేదు, కానీ మన మనసులో వచ్చే ఆ చిన్న థాట్ ఏదైతే ఉందో అక్కడికి మనల్ని లీడ్ చేస్తుంది. అండ్ సంసోన్ అంత స్ట్రాంగ్ మ్యాన్ అయి ఉండి కూడా ఈ చిన్న తప్పు వల్ల తను మోసపరచబడ్డాడు అండ్ దేవుడి నుండి దూరంగా తను వెళ్ళబడ్డాడు. ఈ సమయంలో మన శరీరాన్ని మనం పూర్తిగా దేవుడికి అర్పించాల్సి ఉన్నాం. ఒక పాయింట్ మనం కవర్ చేసాం, మన శరీరం. తిరిగి మన మనస్సు, మన హృదయం ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి అనేది మనం చూస్తే Proverbs chapter 6, 16-19. Proverbs chapter 6, 16-19 verses చూస్తే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును. సో ఒకటి కవర్ చేయబడిన ప్రతి పాయింట్ అండి, ఏ విషయం కూడా తప్పించబడలేదు. ఒక పరిస్థితులలో మన జీవితంలో ఆ తప్పులు మనం చేస్తూనే ఉంటాం. అది మన తలంపు వల్ల కానివ్వండి, మన మాటల వల్ల కానివ్వండి, మన క్రియల వల్ల కానివ్వండి. ఒకరిని వెళ్ళి చంపాల్సిన అవసరం లేదు, కానీ మన మనసులో అటువంటి చిన్న ఆలోచన వస్తే మనం ఇప్పుడు వాళ్ళని హత్య చేసిన వాళ్ళ కింద అవుతున్నాం. మనం ఒక మనసులో మన తోబుట్టు వాళ్ళని ఒక మాట అనిన వాళ్ళం అయితే మనము ఆ తప్పుని చేసిన వాళ్ళం అవుతున్నాం. సో
ఎన్ని మనం కంప్లీట్గా 10 కమాండ్మెంట్స్ మొత్తం పాటించిన తర్వాత కూడా అందులో ఒక్క ఆజ్ఞ కూడా మిస్ చేస్తే మనం అన్ని మిస్ చేస్తున్నామని చెప్పి దేవుడి వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. అలా ప్రోబ్స్ 6 చాప్టర్ 16 to 19లో క్లియర్గా కంప్లీట్ లిస్ట్ మొత్తం ఇవ్వబడింది. ఆ తర్వాత జెరిమయా 17 చాప్టర్ 9th verse. జెరిమయా 17 9th verse. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. సో ఇప్పుడు వరకు మనం అనుకుంటున్నాం మనం చేతితో ఒకరిని కొడితే అది అందరికంటే తప్పు, లేకపోతే మనం నోట్తో వెళ్ళిపోయి ఒకరిని తిడితే అది అన్నిటికంటే తప్పు అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే హృదయం మనల్ని మోసం చేసే పరిస్థితికి తీసుకొస్తుంది. ఎలా అంటే ఆ పరిస్థితులలో మన మైండ్ కూడా మన కంట్రోల్లో ఉండదు. మన హృదయం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద ఉంటుందో ఆ సమయంలో వాళ్ళు ఏది చెప్తే అది చేసే పరిస్థితుల్లో ఉంటాం. మనం ఇంకేం చెప్పినా వినే పరిస్థితుల్లో ఉన్నాం. చాలామంది వాళ్ళ జీవితాలనే అలానే పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ సమయంలో మనం చర్చ్లో ఉంటాము, దేవుడిని వర్షిప్ చేస్తూ ఉంటాము, దేవుడిని కొనియాడుతుంటాము, లేదా ఇంట్లో రోజు మనం క్రైస్తవులుగా పుట్టాం పెరిగాము, అనుదినం వాక్యం చదువుకుంటూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. బట్ ఈవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం తిరిగి అదే ఆలోచనలలో ఉంటే, అదే పనులు మనం చేస్తూ ఉంటే దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అది కాకుండా మనల్ని మనం మోసం చేసుకుంటున్న వాళ్ళమై ఉంటున్నాం. సో ఈ సమయంలో మనం ఆల్రెడీ జెన్ జీలో ఉన్నాం కదా, నెక్స్ట్ జనరేషన్లో ఉన్నాం. ఆల్రెడీ ఏఐ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, లెవెల్ బై లెవెల్ టెక్నాలజీ మారిపోతుంది, అన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి. మన ఫెసిలిటీస్ అన్నీ చాలా స్మూత్గా, మనం ఇంతకుముందు మన చిన్నప్పుడు పెరిగినటువంటి కాలం ఇప్పుడు లేనే లేదు. అన్నీ మనకు అందుబాటులో అన్నీ దొరుకుతున్నాయి. అలానే మన పాపాలు కూడా అదే లెవెల్లో అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. మన కంఫర్ట్ జోన్లో ఉంటూ మనం ఎటువంటి తప్పులను మనం చేస్తున్నాం. మనం ఇక్కడ సెల్ఫ్ డినయల్, మనల్ని మనం మర్చిపోయి మనల్ని మనం పూర్తిగా వదిలేసి కేవలం దేవుడి కోసం పూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవాలని చెప్తున్నాడు. కానీ ఈ సమయంలో మనం చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే వీఆర్ సెల్ఫ్ అబ్సెస్డ్ అనమాట. మనం ఎదుటి వ్యక్తి ఒక కుటుంబం గురించి కానీ, ఒక అన్న తమ్ముళ్ళ గురించి కానీ, ఒక బిడ్డల గురించి కూడా ఆలోచించే పరిస్థితి లేకుండా ఉంది. ఎంతగానో మనం సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉన్నామంటే ఈ సమయంలో మనకు అది కావాలి అంటే అది కావాలి. మనం కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం, ఓకే ఎవరి దగ్గరైనా సహాయంకి మన దగ్గరికి సహాయంకి వస్తే మనం చేసేస్తాం. వీ వాంట్ టు షో మనం వాళ్ళకి ఒక పెద్ద సహాయం చేసాం, మనం ఒక గొప్ప స్థానంలో ఉన్నాం, మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత సరే అక్కడితో స్టోరీ ఆగట్లేదు. ఆ కొన్ని రోజుల తర్వాత మనకి సహాయం అవసరమైంది. వెంటనే మన మైండ్లో వచ్చే థాట్ ఏంటంటే మనం వాళ్ళకి సహాయం చేసాం, వాళ్ళు ఇప్పుడు నాకు సహాయం చేయాలి. ఓకే, సో అలాంటి పరిస్థితులలో మనం ఒకటి చేసి ప్రతి ఉపకారాన్ని పొందుతున్నాం. ఇదే చాప్టర్ లూకాసు వార్త స్టార్టింగ్ వర్సెస్లో దేవుడు క్లియర్గా సెలవిస్తాడు ఏంటంటే, బ్యాంక్వెట్కి చాలామందిని పిలిచినప్పుడు అందరూ అక్కడ ఒక తర్వాత ఒక రీజన్ ఇచ్చి తప్పుకుంటారు, సులువుగా తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అక్కడ బ్యాంక్వెట్ అరేంజ్ చేసిన రాజు వీధిలో ఉన్న ప్రతి బిచ్చగాడిని, ప్రతి ఒక్క మనిషిని పిలుచుకొని రమ్మని చెప్తూ ఉంటాడు. సో మనం అలా ఆలోచిస్తూ ఉంటే ఫ్రీగా ఎవరికి ఒక ప్రతి ఉపకారం ఆలోచించకుండా ఇవ్వమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, ఒకటి ఎవరికైనా మనం చేస్తే ఇమీడియట్గా మనకి దానికి రిజల్ట్ రావాలి, ఇమీడియట్గా ఇంకొకరి నుండి మనకు ఉపకారం రావాలి. సో ఎంత పెథటిక్ సిచ్యువేషన్లో ఉన్నాము అంటే ఈ రోజులలో మనం సరే ఒకరికి మంచి మనసుతో వెళ్ళి మనం ఒక సహాయాన్ని చేసే పరిస్థితులలో ఉన్నాం. కానీ అదే పరిస్థితులలో వాళ్ళు వచ్చి తిరిగి మళ్ళీ మనల్ని వాడుకోవటానికి చూస్తున్న రోజుల్లో ఉంటున్నాం. సో ఆ మూమెంట్లో ఎంత డిస్కరేజింగ్ ఉంటుందంటే, మనం మంచి సహాయం చేస్తే వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని. సో ఈ సమయంలో ఎలా అంటే, ఎస్పెషల్ లెంట్ డేస్లో నేను నాన్ వెజ్ తినను, నేను ఫాస్టింగ్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఈ వీక్ మొత్తం నేను ఇచ్చేను అది చేయను అని చెప్పి చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం దేవుడికి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు, ఈ వీక్ మొత్తం నేను ఫాస్టింగ్ చేశాను, ఈ వీక్ మొత్తం నేను ఇది చేశాను, కాబట్టి నాకు ఈ వీకెండ్ కల్లా నాకు ఇది కావాలి. మనం దేవుడితోటి డీల్ సెట్ చేసుకునే పరిస్థితులలో ఉన్నాం. దేవుడికి ఆర్డర్ ఇస్తున్నాం, దేవుడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, నేను ఇది చేశాను కాబట్టి తిరిగి నువ్వు నాకు ఇది ఇవ్వు. అదే సమయంలో అది రాకపోతే మనకి చాలా బాధగా ఉంటుంది అనమాట. దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, నేను ఇంక ప్రార్థన చేసుకోను, నేను ఇంక వాళ్ళతో మాట్లాడను, నేను ఇది చేయను, నేను అది చేయను అని మనం దేవుడికి చెప్పే పరిస్థితుల్లో ఉన్నామండి. సో అంత హీనమైన పరిస్థితికి రోజు మనం దిగజారుతున్నాం. సో
ఈ పరిస్థితుల్లో ఇవన్నీ మనం ఓవర్కమ్ చేస్తే తప్పించి మనం సెల్ఫ్ డినయల్, మనల్ని మనం పూర్తిగా దేవుడికి సబ్మిట్ చేసుకోలేని పరిస్థితులలో ఉన్నామన్నమాట. సో మన గురించి మనం ఇన్ షార్ట్ మనల్ని తీసి పక్కకు పెట్టాలి. ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మనతోటే స్టార్ట్ అవుతుంది, మనతోటే ఎండ్ అవుతుంది. అల్టిమేట్గా రిజల్ట్ ఏంటంటే మనం ఆబ్వియస్లీ మన ప్రాణాన్ని అయితే పరలోకానికి తీసుకెళ్ళాం. ఇటువంటి మైండ్ సెట్తో మన ప్రాణాన్ని కోల్పోతాం. బట్ ఈ ప్రాసెస్ అంతట్లో మనం వీఆర్ కాస్టింగ్ అవర్ సెల్ఫ్స్. ఇప్పటివరకు మనం చూసాం, ఇవన్నీ మనం వదిలేసేస్తే దేవుడికి మనం నిజమైన శిష్యులు అవుతామని చూసాం. బట్ ఇవన్నీ పాటించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటే మన ప్రాణాన్ని కోల్పోవటమే కాకుండా ఈ షార్ట్ డ్యూరేషన్ ఏదైతే మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నామో మన సంతోషాన్ని కోల్పోతాం, మన పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోతాం. అన్ని స్ట్రగుల్స్, అన్ని పెయిన్, వరి, చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతూ ఉంటాం. ఏమాత్రం సంతోషం లేకుండా, ఒక్క స్నేహితులు లేకుండా, అందరూ చాలా మంది కృంగి ఏడుస్తా ఒక్కలే జీవితాన్ని కొనసాగిస్తున్న రోజులు ఉంటాయి అన్నమాట. సో ఈ పరిస్థితులన్నీ మనం ఓవర్కమ్ చేయాలంటే మనల్ని మనం పూర్తిగా సబ్మిట్ చేసుకోవాలి. మనకంటే దేవుడి కంటే మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకోకూడదు, దేవుడి కంటే ఇంకా ఏ మనిషిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. అలా చేయటం వల్ల దేవుడే వాళ్ళని మన జీవితంలో నుండి తొలగిస్తాడు. సో ఇది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఈ పరిస్థితులని ఓవర్కమ్ చేద్దాం. ఆ తర్వాత ఇందాక మనం చూసాం ఈసావు అండ్ జేకబ్. సో జేకబ్ అయితే తను తెలివిగా ఆలోచించి వాళ్ళ బ్రదర్ని డిసీవ్ చేశాడు. ఓకే, జ్యేష్ఠత్వాన్ని తన పేరు మీద రాయిపించుకున్నాడు. ఆ మూమెంట్లో హీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ కంప్లీట్లీ. ఆ తర్వాత తనకి ప్రతిఫలంగా ఏం దొరికింది? కొంతనేమన్నా పొందుకున్నాడా? వెంటనే అక్కడ నుండి పారిపోవాల్సి వచ్చాడు. తన మొహం కూడా చూపించుకోలేని పరిస్థితి, తనకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఆ ప్రదేశం నుండి పారిపోయాడు. ఆ తర్వాత తను పెళ్లి చేసుకోవాలనుకునే వివాహాన్ని పర్సన్ని కాకుండా వేరే పర్సన్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తను ఏం పొందుకున్నాడు మరి అటువంటి పరిస్థితి? ఆ పనులన్నీ చేసి ఒకరిని మోసం చేయటం వల్ల తను ఏం పొందుకోలేదు. ఆ తర్వాత అలానే మనం కూడా ఎవరినైనా మోసం చేసి, ఎవరినైనా వాడుకొని, లేకపోతే ఎవరినైనా ఇలా మన దుష్ట మనస్తత్వంతో మనం వాడుకోవాలని చూస్తే మనకి తగిన ప్రతిఫలం దేవుడు తగిన సమయంలో మనకి ఇస్తాడు. అదే మనం మాత్రం ఎస్కేప్ అవ్వలేము. ఎంత తొందరగా మనం రియలైజ్ అయ్యి రిపెంట్ అయితే అంతే బెటర్ మనకి. సో ఇప్పటి వరకు మనం చూసాం క్లియర్గా, దేవుడికి ఒక శిష్యుడు అవ్వాలంటే ఎంత వెల చెల్లించాలి, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. మనకంటే ముందు ప్రిఫరెన్స్ మన శరీరానికి, మన ఒంటికి, మన నోటికి, వాటన్నిటికీ పూర్తిగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. కేవలం క్రైస్ట్ సెంటర్డ్ ఉండాలి. సో ఈ రోజులలో మనం చూస్తున్నాం, మన సొంత తోబుట్టువులే మన కోసం వాళ్ళ ప్రాణం ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నారు. సొంత తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల కోసం ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు తన రక్తాన్ని మన కోసం చిందించాడు, తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. చెప్పుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది. ప్రతి వారం ఇదే మాట మీద మనం చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండి అదే మాట ఫస్ట్ మన మైండ్లో ఫీడ్ చేయబడుతుంది. దేవుడు తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు, మనకి ఒక్కటే ఒక దేవుడు అని. మనం పేరు కదా చెప్పుకుంటూ పోతాం, కానీ నిజంగా అంత పని చేసినప్పుడు దేవుడికి మనం ప్రతిగా ఏం చేస్తున్నాం, ఏం చెల్లిస్తున్నాం అనేది అక్కడ క్లియర్గా మనం పరిశీలన చేసుకుంటే దేర్ ఇస్ నథింగ్. ఒక్కరు కూడా మనము 10 కమాండ్మెంట్స్ మనం ఫాలో అవుతున్నామంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఒక్కరం కూడా సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచించకుండా దేవుడి కోసం ఆలోచిస్తున్నామంటే ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. అయితే ఇప్పటివరకు మనం ఏది ప్రతిఫలం వస్తుందని చూసాం. అయితే ఇప్పుడు దేవుడిని ఒకవేళ ఫాలో చేయకపోతే, లేదు నా జీవితం ఇంతే, చెప్పడానికి అంత బాగానే ఉంది, నేను ఇవన్నీ పాటిస్తే ఇంకేం లేదు, నేను చెయ్యను, ఇన్ని కష్టాలు నేను ఎదుర్కొంటున్నాను, లోకంలో ఉన్న కష్టాలు మొత్తం నాకే ఉన్నాయి, నేను ఇట్నే పోతాను అని అంటే మనకి ఏంటి? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ గోయింగ్ అగెయిన్స్ట్ టు గాడ్ అండ్ నాట్ ఫాలోయింగ్, నాట్ బీయింగ్ ద బిలీవర్ ఆఫ్ గాడ్? మనకి వచ్చే పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే, మన ప్రాణాన్ని మనం కోల్పోతున్నాం, మనం పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఉంటున్నాం. ఆల్రెడీ చాలామంది కృంగి అక్కడ ఈసా ఎలా అయితే ఏడ్చాడో ఎంతో గనం తను బాధపడ్డాడు, కానీ తన పరిస్థితులని తిరిగి తీసుకోలేకపోయాడు. సంసోన్ కూడా అలానే. అలా అనేక ఎగ్జాంపుల్స్ మనం దేవుడి వాక్యంలో చూస్తుంటే మనం టైంని తిరిగి వెనక్కి తీసుకోలేని పరిస్థితులలో ఉన్నాం. ఎవరినైతే మనం హర్ట్ చేస్తామో ఆ పర్సన్ అయితే మనం పూర్తిగా కోల్పోతాం, వాళ్ళ మనసుని విరగొట్టిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ షార్ట్ ఇన్స్టెన్సెస్లో ఒకరిని ప్లీజ్ చేయడానికో, లోకల్ని ప్లీజ్ చేయడానికో మనల్ని మనం పెంచుకోకూడదండి. దేవుడి దృష్టిలో కరెక్ట్గా ఉన్నామా లేదా, సమాజం మన గురించి ఏమనుకుంటుంది అనే కాదు, వాళ్ళ ముందు ఒకళ్ళ ముందు గ్రేట్గా చూపించుకోవడానికి ఆ మూమెంట్లో మంచి పని చేసి నెక్స్ట్ మూమెంట్లో వాళ్ళ దగ్గర నుండి ఒక ప్రతిఫలం వస్తేనే నేను అది, లేకపోతే నేను ఇది అన్నట్టు మనం చేస్తే చేసిన పనులకు కూడా మనం రివార్డ్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతున్నాం. ఎట్ ద సేమ్ టైం దానికి మించిన శిక్షని మనం పొందబోతున్నాం, ఎందుకంటే మనం వేషధారణ చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. ఆ పరిస్థితులలో మనం అబద్ధపు బిడ్డలుగా ఉంటున్న వాళ్ళం అవుతున్నాం.
అయితే సరే ఇప్పటి వరకు మనం ప్రాబ్లం స్టేట్మెంట్ని డిస్కస్ చేసాము క్లియర్గా. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేస్తుంటే మనకి రక్షణ పొందుకుంటాం మనం అనేది మనం చూస్తే 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీయులు 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. సో మన భుజాలకు మించిన భారాన్ని దేవుడు మనకి ఇవ్వపోతుంది. శోధనలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి, ప్రతి బిడ్డకు వస్తాయి. దేవాతి దేవుడే తన భూమి మీదకి దిగి వచ్చాడు, తన అన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. ఇన్ పర్సన్ ఒక ఎగ్జాంపుల్గా మన ముందు నిలబడ్డాడు. అటువంటిది మనం ఏ పార్టీ వాళ్ళం, ఒక చిన్న శోధన రాగానే మనం గివప్ చేసే స్టేజ్లో ఉంటాం, చాలా బాధపడిపోయే స్టేజ్లో. ఆ స్టేజ్లో ఫస్ట్ నేనే ఉన్నాను అని అనుకుంటాను. నేను ఒక చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకుండా ప్రతి దానికి ఇంకా మొత్తుకోవటం అన్నీ చేసే పరిస్థితులలో ఉంటాం అనమాట. అటువంటిది దేవుడు చెప్తున్నాడు మన భుజాలకు మించిన భారాన్ని ఇవ్వట్లేదు, మనకు తీసుకోలేని కష్టానికంటే ఎక్కువ ఇవ్వట్లేదు. సో అలాంటి పరిస్థితులలో మనం లెట్స్ నాట్ ఈజీలీ గివ్ అప్. ఒక చిన్న శోధన వచ్చేసింది, చిన్న కష్టం వచ్చేసింది. నేను వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు మదర్ తెరీసా గురించి చదువుతున్నాను. తను ఆబ్వియస్లీ మనకు అందరికి తెలిసిందే తను ఎంత సేవ చేసింది అనేది. ఈ పరిస్థితులలో మన సొంత వాళ్ళకి ఏమైనా అయితేనే మనము జస్ట్ వెళ్ళి చూడటానికి ఆలోచించే పరిస్థితులలో ఉంటాం. అటువంటిది తను లెప్రసీ పేషెంట్స్ని డీల్ చేసిన వాళ్ళతో వెళ్ళి ఉంది, అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆమెంతా చేస్తే అక్కడ చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు, వాళ్ళ నర్సింగ్ హోమ్స్లో సరైన స్టాండర్డ్స్ పాటించలేదని. వాళ్ళు అక్కడ చావు బతుకుల మధ్యలో కొట్లాడుతున్నారు, వాళ్ళకి ప్రాణానికి దిక్కులేదు. అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు వేస్తున్న కామెంట్ ఏంటంటే వీళ్ళు ప్రాపర్ హైజీనిక్ స్టాండర్డ్స్ అక్కడ ఫాలో అవ్వట్లేదు అని. నాకు చాలా బాధగా అనిపించింది. పరిస్థితి ఎక్కడ ఉంటే ఎక్కడి నుండి ఎక్కడికి మనం పోల్చుకుంటున్నాం. మన వంతు నుండి మనం ఏం చేసామనేది పక్కన పెట్టేస్తే ఎదుటి వ్యక్తిని మనం ఏలెత్తి చూపించే పరిస్థితులలో ఉంటున్నాం అనమాట. అలాగే మనం చూస్తే 2 తిమోతి 2nd చాప్టర్ 22nd వర్స్. 2 తిమోతి 2:22. నీవు యవ్వనెచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవ్వనెక్షల నుండి పారిపోమంటాడు. సో మన మూమెంట్లో, మన మైండ్లో ఎప్పుడైతే మనకు అటువంటి తలంపు వస్తుందో, ఓకే ఈ మూమెంట్లో ఒకరిని చూడంగానే కోపం వచ్చేస్తుంది, నేను వాళ్ళకి ఇంత చేశాను బట్ వాళ్ళు నాకు మాత్రం ఇట్లా ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, చాలా కోపం వస్తుంది. ఆ మూమెంట్లో మనం ఏం చేయాలి? అసలు ఆ సిచ్యువేషన్ నుండి పారిపోమంటున్నాడు. ఫ్లీ ఫ్రమ్ సచ్ ప్యాషన్స్ అంటున్నాడు. ఎవరినైనా చూసి మనం టెంప్ట్ అవుతున్నాం, ఎవరినైనా చూసి మనం ఒక మాట అనబోతున్నామా, ఆ మూమెంట్లో ఆ పరిస్థితి ఆ సిచ్యువేషన్లోనే ఉండొద్దు, అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో మన బాడీని, మన మైండ్ని, మన టంగ్ని అన్నిటినీ మన కంట్రోల్లో తీసుకోవాలి. దాని కంట్రోల్లో మనం వెళ్ళకూడదు, కానీ వాటిని మన కంట్రోల్లో పెట్టుకునే విధంగా ఉండమని ఈ వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 2. రోమన్స్ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనల్ని మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మన లైఫ్లో ప్రతి అడుగున అప్లై అవుతుందండి. నాట్ జస్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మా ఆఫీస్లో చూస్తే కూడా ఎప్పటికప్పుడు మా స్కిల్ని అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త టాపిక్ నేర్చుకుంటూనే ఉండాలి, లేకపోతే మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వలేము. అదే విషయం మన స్పిరిచువల్ లైఫ్లో కూడా వర్తిస్తుందండి. ఎప్పటికప్పుడు మనం వాక్యం కంటిన్యూస్గా చదివి ధ్యానం చేస్తున్న వాళ్ళమై ఉండాలి, ఆ వాక్యాన్ని పాటిస్తున్న వాళ్ళమై ఉండాలి. ఎప్పటికప్పుడు మనలో ఒక కొత్త ఇంప్రూవ్మెంట్ని చూసుకోవాలి. మనం అనుకోని ఎదుటి వ్యక్తిని మనం మోసం చేసాము, మనము వేషధారణ అక్కడ ప్రదర్శించామని మనం అనుకుంటాం, కానీ మన హృదయాంతరంగాలను చూస్తున్న దేవుడు అనమాట. మన హృదయాన్ని పరిశోధించే దేవుడు కనుక ఈ సమయంలో తన దగ్గర మాత్రం మనం ఏ విషయం దాచలేమండి. ఎప్పటికప్పుడు లెక్క మనం తనకి చెప్పుకుంటాం. కనుక ఇటువంటి పరిస్థితి నుండి మనం మారి కంటిన్యూస్గా మనం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అయితే ఒక షుగర్ పేషెంట్ ఒక షుగర్ రాగానే స్వీట్స్ తగ్గించుకోవటమో, వాళ్ళ డయట్ ఫాలో అవటం చేస్తాడు, లేకపోతే ఇంకొక పని చేస్తూ ఉంటారు, అలానే మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మనం ఏం ఇంప్రూవ్మెంట్ చేసాం. మన రెగ్యులర్గా సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద కీ థింగ్ అండి. హియర్ we have to keep our body under complete discipline and we have to track our improvement continuously. ఎలా అయితే మన పిల్లలు చదువుతున్నారు లేదా వాళ్ళ మార్క్స్ చూసి స్కూల్లో రెగ్యులర్గా ఎలా అయితే వాళ్ళు చూసి గ్రేడ్స్ బట్టి ఇచ్చి అలా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ క్లాస్ బై క్లాస్ ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుందో మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మనం అటువంటివి చేసుకుంటూ ఉండాలి. అందుకే మనం ప్రతి ఆదివారం మెసేజ్ వింటాం, విన్న మెసేజ్ని అలా విని వదిలేసే వాళ్ళం కాకుండా దాని నుండి మనం ఏం నేర్చుకొని ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నామా ఆ మూమెంట్లో
అది ఒకవేళ మనం జయించలేని శోధన అయితే దేవుడికి మొరపెట్టుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాము. అలాగే ఎజెకియల్ 36:26, ఎజెకియల్ చాప్టర్ 36 వర్స్ 26 చదువుదాం. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. సో ఈ సమయంలో మనకి ఎప్పుడైతే ఇంపాసిబుల్ అని మనం అనుకుంటామో, ఆబ్వియస్లీ మనకు సాధ్యం కాదండి, చాలా కష్టమైన టాస్క్ కదా. సెల్ఫ్ డినయల్, మనల్ని మనం మర్చిపోవటం, మన ఆశలను తీసి పక్కన పెట్టడం ఎంతో కష్టమైన పని. ఒకరి మీద కోపం వస్తుంటే దాన్ని తగ్గించుకోవటం, ఆ పరిస్థితులలో వాళ్ళు మళ్ళీ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మృదువుగా మాట్లాడటం, వాళ్ళతో ప్రేమగా ఉండటం చాలా కష్టమైన పని. అది మన వల్ల సొంతంగా సాధ్యం కాదు, కానీ అది దేవుడి వల్ల సాధ్యం అండి. మనకి మృదువైన హార్ట్ని ఇస్తానని వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఇక్కడ నేను ఇన్ని రెఫరెన్సెస్ తీసుకోవటానికి గల కారణం ఏంటంటే, ఏదో కేవలం మాటల ద్వారా కాదు, కానీ వాక్యం ఏం చెప్తుంది, అక్కడ మనం ఏ వాక్యాన్ని పాటించవలసి ఉన్నాము అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్స్గా తీసుకున్నానండి. ఇక్కడ దేవుడు మనం అడిగితే మనకి మృదువైన హార్ట్ని, సాఫ్ట్ హార్ట్ని మనకి ఇస్తానని చెప్తున్నాడు. అట్లాంటప్పుడు మనం ఈ శోధనలన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి, ఒకళ్ళ మీద నుండి ద్వేషాన్ని పోగొట్టుకోవడానికి, పీస్ ఆఫ్ మైండ్ని తెచ్చుకోవడానికి, దానివల్ల మనకే నష్టం అండి. మనం స్ట్రెస్కి గురవుతాం, దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది తప్పించి ఎటువంటి ప్రయోజనం లేదు. దాని బదులు మనం దేవుడికి మొరపెట్టుకుంటే తను మనకి నూతన హృదయాన్ని ఇస్తానని చెప్తున్నాడు, మన మనసుని మారుస్తానని చెప్తున్నాడు దేవుడు. కనుక ఈ సమయంలో తనకి అప్పగించుకుందాం. పూర్తిగా మన చేతులలో పరిస్థితులను తీసుకుంటే ఏం పొందుకోలేమండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే చెప్తున్నాను, ఏ విషయంలో ఏం పొందుకోలేము. కానీ ఎప్పుడైతే దేవుడి చేతికి మనం అప్పగిస్తామో మన మనసులు తేలిక పడతాయి అన్నమాట. ఈ సమయంలో ఇన్ని ఎగ్జాంపుల్స్, ఇన్ని వర్సెస్ ద్వారా లూక్ చాప్టర్ 14 మనం చూసినట్టు లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో కూడా తను చెప్తున్నాడు, ఒకరినొకరు సిద్ధపరచుకోవాలి, ఒకరినొకరు పరిశీలించుకోవాలి. వాళ్ళ దగ్గర బలగం ఉందా లేదా, బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ దగ్గర బలగం ఉందా లేదా, ఒక యుద్ధానికి వెళ్తే వాళ్ళు గెలవటానికి. సో అలానే మనం సాతాన్తో పోరాటం చేస్తున్నప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం, సాతానికి అసలు ఏమాత్రం మొహం లేదండి, ముసుగు వేసుకొని రాబోతుంది. అంత్య దినాల్లో కూడా అది ముసుగు వేసుకొని రాబోతుంది. నా వాక్యాన్ని ఈ చిన్న మాటతో నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ డినయల్ గురించి చెప్పబడింది. ఎన్నో విషయాలు మనం చూసాం, మనల్ని మనం మర్చిపోవాలి. అయితే ఈ సమయంలో అంత్య దినాలలో అబద్ధపు బోధకులు వచ్చి, అబద్ధ ప్రవక్తలు వచ్చి చెప్పే విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. ఓకే, వాళ్ళు దేవుడి వాక్యాన్నే వాడుకుంటున్నారు. సాతాను ఎలా అయితే దేవుడు ముసుగు వేసుకొని వస్తుందో మన మధ్యలో దేవుడు అని చెప్పుకుంటూ అబద్ధపు క్రీస్తు రాబోతున్నాడు, అలానే ఇక్కడ పాస్టర్స్ కొంతమంది ఎవరైతే అబద్ధ బోధ చేస్తున్నారో వాళ్ళు చాలామందిని మిస్లీడ్ చేస్తూ వాళ్ళు టార్చర్ చేసుకునేటట్టు, వాళ్ళు గివప్ చేసేటట్టు అటువంటి పరిస్థితికి దిగజారుస్తున్నారు. ఆ పరిస్థితి కాకుండా సెల్ఫ్ డినయల్ అంటే మనల్ని మనం పూర్తిగా గివప్ చేసుకోవటం కాదు, మనకు వచ్చే శోధనని గివప్ చేయటం, మనకు వచ్చే శోధన నుండి ఓవర్కమ్ చేసి ముందుకు రావటం. సో అది మనకి జరగాలంటే వాక్యాన్ని మనం అనుదినం ధ్యానం చేయాలి. ఎలా అంటే, ఎవరైనా ఒక వాక్యం చెప్తే కేవలం విని ఉండేవాళ్ళం కాక, వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడో, మనం దేవుడికి ఇష్టకరంగా జీవిస్తుంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తాడు. కనుక తను మనకి ఏది కరెక్టో ఏది కాదో అనుక్షణం మనకి చెప్తూ ఉంటాడు అనమాట. సో ఫాల్స్ ప్రీచింగ్కి పోవద్దండి. ఒకళ్ళని టార్చర్ చేయటం వల్ల, వాళ్ళు సెల్ఫ్ టార్చర్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏం రాబోవట్లేదు. దానివల్ల వాళ్ళు దేవుడికి అయిష్టులుగా మారుతున్నారు తప్పించి దానివల్ల వచ్చేది ఏం లేదు. సో సెల్ఫ్ డినయల్ అనేది ఎవరైతే ట్విస్ట్ చేసి ఎలా గుర్తుపట్టాలి, అయితే ఇప్పుడు ఒక అబద్ధ బోధకుడిని ఎలా గుర్తుపట్టాలి? సో వాళ్ళు దేవుడి పేరైతే ఎత్తి వాక్యం చెప్పడం మొదలు పెడతారు, కానీ ఇన్ షార్ట్ ఈవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎక్కడికి వస్తారంటే ప్రతి పాయింట్ తీసుకొచ్చి వాళ్ళకి పెట్టుకుంటారు, లేకపోతే సెల్ఫ్ ఆ పర్సన్కి పెడుతుంటారు. నువ్వు ఇక్కడికి వెళ్తావు, నువ్వు అక్కడికి వెళ్తావు, నువ్వు హెచ్చింపబడతావు. దేవుడిని మహింపరిచే విధంగా ఆ బోధ ఉండదు అనమాట. సో దట్ ఈస్ ద కీ థింగ్ టు నోటీస్. వాళ్ళు దేవుడిని హెచ్చించరు, కానీ ఎంతసేపు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా మనం చూసి సెల్ఫ్ డినయల్ని దేవుడికి ఇష్టంగా జీవించాలి తప్పించి ఒక మనిషికో ఇంకొక పర్సన్కో వాళ్ళ కోసమో కాదు, కానీ దేవుడి కోసం ఎలా అయితే మనం జీవించగలుగుతామో ప్రతి వాక్యం ద్వారా ఈ సమయంలో నేను తీసుకున్న ప్రతి రిఫరెన్స్ ద్వారా దేవుడు మాట్లాడారని నమ్ముచున్నాను. అదే రీతిగా ప్రతి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ మనం చూసుకుంటూ మన శరీరాల మీద మనం పట్టు సాధించే విధంగా ప్రతి లెంట్ సీజన్ వచ్చిపోతుంది, కానీ ఎవ్రీ లెంట్ సీజన్లా కాకుండా ఆల్రెడీ అంత్య దినాల్లో ఉంటుండగా మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేద్దామని. ఎప్పుడైతే మన మైండ్లో స్ట్రాంగ్ ఇంటెన్షన్ వస్తుందో అప్పటికి ఆటోమేటిక్గా పేవ్ అవుతుంది. కాబట్టి ఆ వేలో వెళ్తూ మనం ముందుకు సాగాలని, దేవుడికి ఇష్టలుగా జీవించాలని, కేవలం నోటి ద్వారా మన పెదవుల ద్వారా ఆరాధించే వాళ్ళం కాక నిజమైన క్రైస్తవుల వల్లే ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ సమయంలో మనం ఎంతో బ్లెస్డ్ అని చెప్పాలి. అన్ని జనులకైతే ఈ విషయాలు ఏం తెలీదు, వాళ్ళకి అసలు దేవుడే తెలీదు. వాళ్ళు ఈ విషయాలు ఇంత లోతుగా తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి చాలా టైం పడుతుంది. బట్ మనం చిన్నప్పటి నుండి ఈ విషయాలన్నీ వింటూ వస్తున్నాం, ఆల్రెడీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఈ సమయంలో. సో ఈ సమయంలో మనకున్న సిచ్యువేషన్కి కంప్లీట్ లెట్స్ మేక్ ద ఫుల్ యూజ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ యాజ్ అ క్రిస్టియన్ అండ్ లెట్స్ లివ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ క్రైస్ట్. నేను చెప్పబడిన వాక్యంలో ఏదైనా కరెక్షన్స్ ఉంటే నాకు చెప్పండి, ఏదైనా తప్పుగా చెప్పుంటే నాకు క్షమించమని ఈ కొద్ది వాక్యాన్ని యేసయ్య పరిశుద్ధమైన నామంలో షేర్ చేసుకుంటున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. మా దేవ, మా ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ కాపుదాలను బట్టి, నీ సజీవ లెక్కలు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభా, మేమందరం సంఘంగా కూడుకొని నీ సర్వశక్తి గల నామమునకు ప్రభా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేటువంటి ధన్యతను, భాగ్యమును ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు ప్రభా నీకు వందనములు ప్రభా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రభా నేను పేరు పేరున ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకొంచున్నాము. ఇక్కడికి రాలేకపోయినప్పటికీ ప్రభా నీ వాక్యాన్ని ప్రభా తండ్రి వినాలని ప్రభా తండ్రి వారి జీవితాల్లో ప్రభా వాక్యానుసారంగా ప్రభా జీవించాలని ప్రభా ఆశతో, తృష్ణతో తండ్రి ఎంతోమంది అయితే ప్రభా తండ్రి ఇప్పుడున్నటువంటి ప్రభా టెక్నాలజీ ద్వారా ప్రభా ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఉన్నారు. వారి యొక్క కుటుంబాల కొరకు, వారి కొరకు ప్రభా తండ్రి పేరు పేరున ప్రభా తండ్రి వారి యొక్క ప్రభా ఆదరణ కొరకు, వారి యొక్క రక్షణ కొరకు ప్రభా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి చిన్న మందగా ప్రభా తండ్రి మేము కూడుకొని ఉన్నప్పటికీ ప్రభా మీరు మా మధ్య ఉన్నారని, మా ప్రార్థనలు ప్రభా తండ్రి మీరు వింటున్నారని, మా యొక్క వాక్యమును ప్రభా నీ యొక్క మాటలు ప్రభా తండ్రి నీ యొక్క చిత్తానుసారంగా ప్రభా మేము బోధిస్తున్నామని ప్రభా తండ్రి నీ వాక్యపు అడుగు జాడల్లో ప్రభా తండ్రి ఈ సంఘమున ప్రభా తండ్రి నడుస్తుందని ప్రభా తండ్రి దేవా తండ్రి ఆ రీతిగా నడవటానికి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి దేవా సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ప్రభా తండ్రి వారి యొక్క ప్రభా తండ్రి దేవా విశ్వాసమును బట్టి ప్రభా తండ్రి నడుస్తున్నారని ప్రభా తండ్రి మేము నమ్ముచున్నామయ్యా. దేవా మరైతే ప్రభా నీ శక్తిని బట్టి, నీ జ్ఞానమును బట్టి ప్రభా నీ సహోదరికి ఇచ్చినటువంటి ప్రభా తండ్రి గొప్ప ఆధిక్యతతో ప్రభా తండ్రి బోధించడానికి ప్రభా తనకి ఇచ్చినటువంటి ప్రభా తండ్రి గొప్ప ప్రభా జ్ఞానాన్ని బట్టి ప్రభా నీకు వందనములు. అవును ప్రభా మేమందరము ప్రభా తండ్రి మా యొక్క స్వనీతిని, మా యొక్క సొంత గర్వమును, సొంత జ్ఞానమును, సొంత ఆలోచనలను ప్రభా సమస్తమును ప్రభా తండ్రి మేము ప్రభా తండ్రి విడిచిపెట్టి ప్రభా సర్వాధికారం కలిగినటువంటి దేవుడవు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు, సర్వోన్నతుడవు ప్రభా తండ్రి దేవా సృష్టికర్తమైన దేవుడవు ప్రభా నీకు అసాధ్యమైనదంటూ ప్రభా ఏది లేదు ప్రభా. అయ్యా తలంపు కానీ ఆలోచన కానీ ప్రభా మాలో ప్రభా అది ప్రభా ప్రారంభ భావక మునిపే పుట్టక మునిపే ప్రభా సమస్తమును ప్రభా తండ్రి ఎరిగినటువంటి దేవుడవు ప్రభా. మా సమస్త ఘనతను ప్రభా తండ్రి భూలోక సంబంధమైనటువంటి ప్రభా ప్రతి విషయాన్ని ప్రభా తండ్రి మేము విడిచిపెట్టి ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి ప్రభా పర సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ప్రభా నీ యొక్క చిత్తము చొప్పున, నీ ఆలోచన చొప్పున ప్రభా మేము జీవించుండటకు ప్రభా తండ్రి మాకు కృప చూపమని, సహాయం చేయమని ప్రభా నీ యొక్క వాక్యంలో ప్రభా తండ్రి మేము అనుదినము ప్రభా తండ్రి జీవించుటకు ప్రభా మాకు సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా మేము చేసినటువంటి మా యొక్క అతిక్రమములను బట్టి ప్రభా, పాపములను బట్టి ప్రభా ఏమిచ్చి ప్రభా తండ్రి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము ప్రభా. దేన్ని బట్టి ప్రభా తండ్రి మేము శుద్ధీకరింపబడతాం ప్రభా. అది కేవలం ప్రభా మా యొక్క విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభా మా యొక్క ప్రభా తండ్రి హృదయ గర్వమును ప్రభా తండ్రి మేము విడిచిపెట్టి ప్రభా తండ్రి మా స్వనీతిని ప్రభా తండ్రి మా సొంత ఘనతను ప్రభా తండ్రి విడిచిపెట్టి ప్రభా తండ్రి మేము కేవలం ప్రభా తండ్రి నీ స్వరూపమందు, నీ పోలిక చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ యొక్క తలంపు చొప్పున నీ చేత రూపింపబడ్డామని ప్రభా మేము ప్రభా తండ్రి తెలుసుకొని ప్రభా తండ్రి నీ వాక్యంలో, నీ విశ్వాసంలో ప్రభా మేము ఎదుగుటకు ప్రభా మాకు కృప చూపండి. ఆ యొక్క కల్వరిలో, ఆ శిలువలో ప్రభా తండ్రి మీరు చిందించినటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తముతో ప్రభా తండ్రి మేము కడగబడి ప్రభా తండ్రి సంపూర్ణమైనటువంటి ప్రభా రక్షణను ప్రభా మా జీవితంలో ప్రభా తండ్రి మేము అంగీకరించి ప్రభా విశ్వాసముతో ప్రభా మేము జీవించుటకు ప్రభా మాకు సహాయం చేయండి అయ్యా. దేవా మీరు ప్రభా తండ్రి ఇచ్చినటువంటి ప్రభా తండ్రి సేవకులను బట్టి మరి ముఖ్యంగా తండ్రి విజ్ఞాపనం చేసుకొంచున్నాము. వారి ప్రయాణాల్లో, వారి రాకపోకలందు ప్రభా మీరు తోడై ఉండి ప్రభా
మా మధ్య వారిని నిలబెట్టి ప్రభ ఒక సంఘంగా ప్రభ మమ్మల్ని నడిపించుటకు ప్రభా తండ్రి నీ యొక్క వాక్యపు ఆరాధనలో ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి దేవా తండ్రి పరిపూర్ణమైనటువంటి నీ యొక్క ఇష్టలుగా ప్రభ మేము జీవించుటకు ప్రభ వారికి ఇస్తున్నటువంటి ప్రభ చక్కని ప్రభ ఆధిక్యతను బట్టి ప్రభ నీకు వందనము చెల్లించుకొంచున్నాము ప్రభ మరి ముఖ్యంగా ప్రభ ఈ సంఘము ప్రభా తండ్రి ప్రతి విషయంలో ప్రభా తండ్రి బలపరచబట్టకు మరి ముఖ్యంగా విశ్వాసంలో ప్రభా తండ్రి దేవా తండ్రి చెదరగొట్టినటువంటి వారి వలె ప్రభ మేము చెదిరిపోకుండా ప్రభా తండ్రి విశ్వాసంలో ప్రభ బలముగా ప్రభ స్థిరముగా ప్రభా తండ్రి ఒక కుటుంబముగా ప్రభా తండ్రి అంటకట్టబడి ప్రభ నీ యందు ప్రభా తండ్రి బలిష్ఠులై ప్రభా తండ్రి మేము జీవించుండుటకు ప్రభా తండ్రి సహాయం ఇచ్చేయండి దేవా మా యొక్క హృదయం అనేది ప్రభ అనేక ఆలోచనలతో అనేక తలంపులతో అనేకమైనటువంటి ప్రభా తండ్రి రకరకాలైనటువంటి ప్రభా తండ్రి దేవ పనితీరుతో ప్రభా తండ్రి మమ్మల్ని అనేక తండ్రి విధాలుగా ప్రభా తండ్రి అనేక ఆలోచనల వైపు ప్రభా నడిపించవస్తుంది ప్రభా అటువంటి పరిస్థితుల్లో ప్రభా తండ్రి మేము వాక్యమునకు ప్రభా సంఘమునకు ప్రభా విరోధముగా వ్యతిరేకముగా ప్రభా మేము ప్రవర్తించకుండా ప్రభా దేవా మేమందరము ప్రభ ఏక హృదయముతో ప్రభా తండ్రి ఏక దేవుడు అయినటువంటి ప్రభా తండ్రి సర్వాధికారం కలిగినటువంటి నీ తట్టు తిరిగి ప్రభా మేము జీవించున్నటకు ప్రభా సహాయం చేయండి ప్రభా ఇక్కడ కూడినటువంటి యవనస్తులేమి కావచ్చు ప్రభా స్త్రీలేమి పురుషులేమి ప్రభా తండ్రి వృద్ధులేమి ప్రతి ఒక్కరి కొరకు ప్రభా మేము పేరు పేరున ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకొంచున్నాము వారి కుటుంబాల్లో కావచ్చు వారి హృదయాల్లో కావచ్చు ప్రభా తండ్రి ఎన్నో ప్రభా తండ్రి తృష్ణలు ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో ప్రభా తండ్రి అభిప్రాయాలు ఉంటాయి ప్రభా తండ్రి ప్రభా ప్రతి ఒక్కటి ప్రభా తండ్రి నీ సన్నిధికి వచ్చి ప్రభా ప్రతి ఒక్క విషయముల గురించి ప్రభా నీ సన్నిధిలో ప్రభా సాగిలపడి ప్రభా నీకు మొరపెట్టినప్పుడు ప్రభా ఆకాశపు వాకిలు విప్పి ప్రభా పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలతో ప్రభా మా ప్రతి అవసరతను ప్రభా తీర్చుటకు ప్రభా నువ్వు సమర్థుడు అయినటువంటి దేవుని అని ప్రభా తండ్రి మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి దేవా అటువంటి నీ తట్టు ప్రభా తిరిగి ప్రభా మేము జీవించుండటకు ప్రభా సహాయం చేయండి అతి కొద్ది దినముల్లో ప్రభా తండ్రి మేము యొక్క ప్రభా తండ్రి ఈ యొక్క ప్రభా ఉపవాస కూడికలు ప్రభా ఈ యొక్క లెంట దినములు ప్రభా ముగించుకొని ప్రభా తండ్రి దేవా తండ్రి మరి అయితే ప్రభా తండ్రి ఏష్టో దినం వైపు ప్రభా తండ్రి మేము నడుచుండగా ప్రభా తండ్రి మేము ఏదైతే ప్రభా తండ్రి విన్నామో ఏదైతే ప్రభా తెలుసుకున్నామో ఏదైతే ప్రభా వాక్యం ద్వారా మా హృదయంలో ప్రభా తండ్రి నాటబడిందో ప్రభా తండ్రి దాని చొప్పున ప్రభా తండ్రి మేము జీవించుండటకు ప్రభా తండ్రి సహాయం ఇచ్చేయండి అయ్యా ప్రపంచ దేశాల్లో ప్రపంచంలో ప్రభా మేము అనుకోనటువంటి ఊహించినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రతిదినము ప్రభా తండ్రి మారిపోతున్నాయి ప్రభా తండ్రి రేపు ఏమి జరుగుతుందో మాకు తెలియదు ప్రభా తండ్రి వచ్చే క్షణం ఏం జరుగుతుందో ప్రభా తెలియదు ప్రభా కానీ ఇప్పుడే రక్షణ దినమని ఇదే రక్షణ సమయం అని ప్రతి ఒక్కరము ప్రభా తెలుసుకొని ప్రభా నీ తట్టు తిరుగుటకు ప్రభా నీ మీద ప్రభా ఆనుకునేటకు ప్రభా తండ్రి దేనిని గూర్చి ప్రభా తండ్రి మరి అయితే ప్రభా మేము చింతించకుండా మా ప్రతి అవసరతను బట్టి ప్రభా తండ్రి ప్రార్థనల చేత విజ్ఞాపనల చేత ప్రభా నీ సన్నిధికి ప్రభా తండ్రి వచ్చేటకు ప్రభా సహాయం చేయమని ప్రభా తండ్రి ప్రభా మేము ప్రభా తండ్రి నమ్ముచున్నాం అయ్యా మా సంఘము ప్రభా తండ్రి నీ నోటి నుంచి ప్రభా ఉమ్మి వేయబడినటువంటి సంఘముగా ప్రభా తండ్రి ఆ యొక్క రానున్న దినాల్లో ప్రభా ఉండకుండా దేవా నీ యొక్క ప్రేమ చేత నీ గద్దింపు చేత నీ వాక్యము చేత నీ యొక్క క్రియల చేత నీ కార్యముల చేత ప్రభా తండ్రి ఎంపిక చేయబడినటువంటి ప్రభా తండ్రి నడిపింపబడుతున్నటువంటి సంఘముగా ఉండటకు ప్రభా సహాయం ఇచ్చేయండి ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యములో ప్రభా బలపడటకు సహాయం ఇచ్చేయండి మాకున్నటువంటి ప్రభా తండ్రి దేనిని బట్టి ప్రభా తండ్రి మేము గర్విష్ఠుల వలె అహంకారుల వలె ప్రభా తండ్రి ఉండకుండా ప్రభా ప్రతి ఒక్కరము ప్రభా తండ్రి నీ చిత్తానుసారంగా నీ వాక్యానుసారంగా ప్రభా మేము జీవించుండటకు ప్రభా మాకు కృప చూపుతారని ప్రభా మమ్మల్ని నడిపిస్తారని ప్రభా తండ్రి నీకు మొరపెట్టుకుని వచ్చినామయ్యా ప్రభా నువ్వు ఇచ్చినటువంటి కట్టడల్లో ఆజ్ఞల్లో ప్రభా తండ్రి దేనిని మరవకుండా ప్రభా నీ వలే ప్రభా నీ పొరుగువారిని ప్రభా తండ్రి ప్రేమించమన్నావు ప్రభా దేవా తండ్రి ప్రభా తండ్రి ఈ లోకంలో ప్రభ ఏది శాశ్వతం కాదని ప్రభ తెలుసుకొని నీ ప్రేమానుసారంగా నీ వాక్యానుసారంగా ప్రభ మేము జీవించున్నటకు ప్రభ మాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను ఆయా సంఘమును ప్రభ అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ప్రభా తండ్రి ముందు నడిపిస్తున్నటువంటి ప్రభ పెద్దల కొరకు ప్రభా తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి యవనస్తుల కొరకు కావచ్చు ప్రభా దేవా ఇది నా బాధ్యత అని ప్రభ ప్రతి విషయంలో ప్రభా తండ్రి నిబద్ధతతో ప్రభ ఏ చిన్న పని చేస్తున్నటువంటి ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి వారి యొక్క ప్రభా తండ్రి ఆ యొక్క పనిని ప్రభా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ఆ కుటుంబాలని ప్రభ ఇంకా బహుగా ప్రభా తండ్రి హెచ్చించమని ప్రభా తండ్రి వారికి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను శక్తిని బలమును ప్రభ కలుగచేయమని దేవా తండ్రి ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము ప్రభా తండ్రి నిజమైనటువంటి విశ్వాసముతో ప్రభ నిజమైనటువంటి నీ యొక్క బిడ్డలుగా ప్రభా తండ్రి మేము జీవించుటకు ప్రభ అనేకులకు ప్రభ మాదిరికరముగా ప్రభ నిన్ను పోలి ప్రభ మా ప్రవర్తనలోను మా మాట తీరులోను మా నడవడికలోను మా యొక్క ఆలోచనలోను మా తలంపుల్లోను మా క్రియలలోను సమస్తమును ప్రభా తండ్రి నిన్ను పోలి ప్రభ మేము ఉండటకు సహాయం చేయమని ఈ సంఘమును ప్రభ అన్ని విషయాలు బలపరచమని దృఢపరచమని ప్రభ అనేకులకు ప్రభ మాదిరికరంగా ఉండటకు ప్రభ నీ కృప చూపమని దేవా మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని సమయాన్ని బట్టి ప్రభ నీకు వందనము చెల్లించుకొనొచ్చు దేవా నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప అవకాశాన్ని బట్టి మరి ముఖ్యంగా ప్రభ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు ఈయన కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు సర్వాధికారము కలిగినటువంటి లోకరక్షకుడు సార్వభౌమాధికారుడు త్వరలో రానయ్యున్నటువంటి రారాజు అయినటువంటి యేసే ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమేన్.
స్పెషల్ సాంగ్ కిషోర్ కుమార్ గారు పాడతారు. కోయబడిన కాయము, కొట్టబడిన కాయము, రక్తము, రక్తధారల ప్రవాహము, ఏకైక హస్తము, పొడవబడిన హస్తము, మాన్పును మాన్పగల్గో పాపి కాయము, కోయబడిన గాయము, వేదనలు గుండెల్ని బాధింపగా, రోదనతో కన్నీరు ప్రవహింపగా, వేదనలు గుండెల్ని బాధింపగా, రోదనతో కన్నీరు ప్రవహింపగా, ఒక హృదయమే యేసు హృదయమే, ఒక హృదయమే యేసు హృదయమే, గ్రహింపగల్గో పాపి భారముల్, కోయబడిన గాయము, పశ్చాత్తాప్తులు విలపింపగా, పాపపు డాగులు పోగొట్టగా, పశ్చాత్తాపులు విలపింపగా, పాపపు డాగులు పోగొట్టగా, ప్రవాహమే రక్త ప్రవాహమే, ప్రవాహమే రక్త ప్రవాహమే, అది మాత్రమే మనలను శుద్ధి చేయును, కోయబడిన గాయము, యేసుని రక్తమే శుద్ధి చేయు, పాప విమోచన చేయును, యేసుని రక్తమే శుద్ధి చేయు, పాప విమోచన చేయును, మన భారముల్ భరించేగా, మన భారముల్ భరించేగా, మనకు సంతోషమియగాను, కోయబడిన గాయము, పైకెత్తు ప్రభువాని రుధిరహస్తం, విడదీయదాయే శుద్ధీకరణ బంధం, పైకెత్తు ప్రభువాని రుధిరహస్తం, విడదీయదాయే శుద్ధీకరణ బంధం, పాపము నుండి మాకేదాశ్రయము, పాపము నుండి మాకేదాశ్రయము, గాయంపు ప్రకే గద శరణ్యము, కోయబడిన గాయము, కొట్టబడిన కాయము, రక్తము, రక్తధారల ప్రవాహము, కోయబడిన
మోయబడిన గాయము. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, మనము లెంట్లోని 32వ దినమందు ఆరాధనలో పాల్గొని ఉన్నాము. మరి ఈ ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళందరికీ రెస్పాన్సివ్ రీడింగ్ చదివిన వారు శ్రీమతి కుసుమ కుమారి గారికి, బైబిల్ రీడింగ్ చేసినటువంటి శ్రీమతి జాయ్సీ గారికి, అలాగే ఆన్లైన్ ప్రేయర్ చేసినటువంటి శ్రీమతి కేజియా గారికి, మరియు సంఘ ప్రార్థన చేసినటువంటి పుష్పరాజు గారికి, స్పెషల్ సాంగ్ పాడినటువంటి కిషోర్ కుమార్ గారికి, అందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఓ సందేశం, సెల్ఫ్ డినయర్, చాలా చక్కగా శ్రీమతి కుమారి గారు వివరించారు. సెల్ఫ్ డినయల్ అనేది శిష్యత్వానికి చాలా ప్రాధాన్యమైంది. స్వీయ సమర్పణ, సెల్ఫ్ సాక్రిఫైస్, దాని నుండి సెల్ఫ్ డినయల్ ఉద్భవిస్తుంది అని చాలా చెప్పారు. మరియు ముఖ్యంగా శరీరము, మనస్సు, హృదయం, ఈ మూడు మార్పు చెందితే అప్పుడు ఆ సెల్ఫ్ డినయల్ అనేది మనలను యేసుక్రీస్తు శిష్యులుగా తయారు చేస్తుంది. లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుండి ఉన్నటువంటి వాక్య భాగాన్ని చాలా చక్కగా మనకు సులభంగా అర్థమయ్యి మనము మన దిశను మార్చుకొని క్రీస్తులో ఈ శిలువ వైపు సాగుతూ ఉన్నాం. కానీ రూపాంతరం చెందాల్సినటువంటి మనము రూపాంతరం చెందుతున్నామా లేదా? ఈ దైనందిన జీవితంలో మనం ఎటుకొట్టుబడి అటు ఇటు కొట్టబడి వెళుతున్నామా అని చాలా చక్కగా మంచి సందేశం అందించినటువంటి శ్రీమతి షులమితి రాజ్కుమార్ గారికి మనందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వారు చాలా ఉపమానాలు కూడా చెప్పారు. బైబిల్లోనున్నవి తీసుకొని బయటనున్నవి కూడా తీసుకొని చాలా చక్కగా చెప్పారు. మరి ఏసేవును గురించి, అలాగే సంసోను గురించి. నిజంగా మన యవనస్తులు అలాగున దేవుని వాక్యంలో ఎదగడం దేవునికి మహిమ. మరి షులమతి రాజ్కుమార్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ఇవి అనౌన్స్మెంట్స్లో రెండవది, ఈ దినం మినీ మీల్స్ మనకు అందిస్తున్న వారు పుష్పరాజు గారు. తర్వాత రేపటి సందేశం పాస్టర్ గారు, సంఘ పాస్టర్ గారే చెప్తారు. లూథరన్ హాల్ నుండి ఒక ఇన్విటేషన్ మనకుంది. రేపు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో అనగా ఏసిటిసిలో లూథరన్ హాల్ ఫంక్షన్ జరుగుతుంది, ఫేర్వెల్ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి మనకు మరి అక్కడ డీన్ గారు రెవరెండ్ నిస్సీ గారు, అందువల్ల వారు మనకు ఒక చిన్న సందేశం పంపించారు. పాస్టర్ గారు అలాగే సంఘ నాయకులు, సంఘస్థులు పాల్గొనడానికి వారు ఆహ్వానాన్ని పంపించారు. మనము అది రేపటి సాయంత్రం 7:30 గంటలకు దాని గురించి మనం ఆలోచన చేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అందరము లేచి నిలబడదాము. ముగింపు ప్రార్థన వారి క్లుప్తంగా పాస్టర్ గారు దిలీప్ గారు చేస్తారు. అనంతరము ఆరాధన దీవెనతోనూ మరియు ఒక ప్రత్యేకమైన పాట పాడతాం. అది సెలవు గీతంతోనూ ముగుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా,
మీ ఉన్నతమైన నామమును సన్నుతిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలో చేరి నీ సన్నిధిని, మీ ప్రభావమును అనుభవించుటకు మీరు చూపిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు ఆరాధనలో మేము నిలిచి నీ పరిశుద్ధమైన వాక్కులను వినియుండగా విత్తబడినటువంటి వాక్య సందేశము మా అందరి హృదయాలలో నీరు కట్టి తోట వలె ఫలించినట్లు సహాయము దయచేయండి. ప్రాముఖ్యంగా మాకంటే ముందుగా చేయబడినటువంటి సంఘపు ప్రార్థనలో చేయబడినటువంటి ప్రతి అంశము కూడా మీ పరిశుద్ధ సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు తగిన జవాబులను దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను ముట్టి తాగి స్వస్థపరచండి. మా దేవ, మా ప్రభా, ఉద్యోగాలు చేయించున్నటువంటి బిడ్డలకు భద్రతను దయచేయండి. ప్రయాణంలో ఉంటుండగా క్షేమం దయచేయండి. చదువుతున్నటువంటి బిడ్డలకు నిస్సైనటువంటి జ్ఞానము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాలు ఉంటున్నటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. సైనిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. ప్రాముఖ్యంగా మా రీడియమర్ లూథరన్ సంఘాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సంఘమును దీవించి సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఈ సంఘం ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లు, అనేకులు ఈ సంఘములోనికి నడిపించబడినట్లు సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినాన దైవర్తమానం అందించినటువంటి దాసరాలను దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి. విత్తబడినటువంటి వాక్యము మా అందరి హృదయాలు నీరుగట్టి తోట వలె ఫలించినట్లు సహాయము చేయమని, విత్తబడినటువంటి వాక్య ప్రకారము మా జీవితాలు ఉండునట్లుగా మమ్మలను మేము పరిశీలన చేసుకునేటువంటి కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేవ, మా ప్రభువా, ఇటు ఆరాధనలో పాల్గొననేటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరొక పర్యాయము వారందరూ కూడా నీ సన్నిధిలో కూడి నీ నామాన్ని స్మరించేటువంటి భాగ్యం దయచేయండి. మా దేవ, మా ప్రభువా, ఇటు ఆరాధన ముగించుకొని తిరిగి గృహాలకు వెళుచుండగా తిరుగు ప్రయాణం అంతలో కూడా మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి ప్రసన్నతను మాతో ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మరలా మేమందరూ కూడా తిరిగి నీ సన్నిధిలో కూడుకుని నీ నామం స్మరించేంత పర్యంత వరకు కూడా మీరెక్కల చోటన మమ్మల్ని బలపరిచి భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాం. మా దేవ, మా ప్రభువా, మాకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను బట్టి నీ సన్నిధానంలో ఎత్తి పట్టుకుని ప్రార్థించుచుండగా మా ప్రార్థనలకు తగినటువంటి జవాబులను దయచేస్తూ నీ కృపలో మాకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలన్నిటినీ తీసివేసి ప్రతి పరిస్థితిని చక్కు చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఈ రాత్రి కాలపు దిన దీవెనలతో మమ్మలను నింపి నడిపించమని ప్రాణప్రియుడను విమోచకుడు అయిన యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందు నెరవేరుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధనలో నీతే కాదు, శ్రద్ధ తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. 614:3. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియమపను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, ఆసక్తితో నిన్న నిజము సేవింప. బాసురం బగునాత్మ వాసికే కగనిచ్చి. పంపుము దేవా